Hi students, good morning. Today I'll explain you objective type questions of biology class 9th, chapter 1 cell, the basic unit of life. First bit, cell secretions are done by A. Golgi apparatus, B. rough endoplasmic reticulum, C. smooth endoplasmic reticulum, D. lysosomes. Cell secretions are done by అంటే ఇప్పుడు ఆప్షన్ ఏ అవుతుంది Golgi apparatus. చూడండి ఎంత ఇండైరెక్ట్గా ఇచ్చాడు బిట్ అంటే లిపిడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫంక్షన్ అది. సో లిపిడ్స్ ప్రొడ్యూస్డ్ బై స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ ప్రోటీన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇక్కడ అలా ఇవ్వలేదు కదా, డైరెక్ట్ సెక్రేషన్స్ అని ఇచ్చాడు కాబట్టి మొత్తం అన్నీ కలిపి వస్తుంది కాబట్టి Golgi apparatus అనమాట. ఎందుకంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సెక్రేట్ చేసినవి, అది ప్రొడ్యూస్ చేసినవి Golgi apparatus స్టోర్ చేస్తుంది, స్టోర్ అండ్ ప్యాకేజ్. కాబట్టి ఇప్పుడు సెక్రేషన్ చేయాలి అంటే ప్రొడ్యూస్ చేసిన రఫ్ ఎండోప్లాస్మిక్ కానీ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కానీ ఛాన్స్ ఉండదు అనమాట. సో అవి ప్రొడ్యూస్ చేసిన సెక్రేట్ చేయాల్సింది Golgi apparatus. సో ద ఆన్సర్ ఈజ్ Golgi apparatus. కన్ఫ్యూజ్ అవుతారేమో, సెక్రేషన్స్ అనేవి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కానీ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చేస్తాయి కదా అని. ప్రొడ్యూస్ చేస్తాయి, సీక్రెట్ అయితే చెయ్యవు. సీక్రెట్కి వచ్చేసరికి Golgi apparatus అవుతుంది. దెన్ కమింగ్ టు సెకండ్ బిట్, ఇన్ సెల్ కాంప్లెక్స్ షుగర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ సింపుల్ షుగర్స్. వై? కాంప్లెక్స్ షుగర్స్ అనేవి సింపుల్ షుగర్స్ నుంచి వస్తాయి. ఆ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? అది Golgi apparatusలో జరుగుతుంది. అందులో మాత్రమే కాంప్లెక్స్ షుగర్స్ సింపుల్ షుగర్స్ నుంచి వస్తాయి అన్నమాట. ద సెల్ ఆర్గనల్స్ హ్యావింగ్ దర్ ఓన్ DNA అండ్ రైబోజోమ్స్ ఆర్. ఏ సెల్ ఆర్గనెల్లో ఓన్ DNA అండ్ రైబోజోమ్స్ ఉంటాయి? ఏ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ లైజోజోమ్స్, బి మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్స్, సి Golgi apparatus అండ్ ప్లాస్టిడ్స్, డి Golgi apparatus అండ్ మైటోకాండ్రియా. చూడండి, ఇప్పుడు సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో న్యూక్లియోలస్ ఉంటుంది, న్యూక్లియోలస్లో క్రోమోజోమ్ ఉంటుంది, క్రోమోజోమ్లో DNA ఉంటుంది, DNAలో జీన్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి వచ్చేసరికి మన బాడీ అంతా ఒకటే జీన్ ఉంటుంది, న్యూక్లియర్ జీన్ అనమాట. కానీ సెల్ ఆర్గనల్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ ప్లాస్టిడ్స్కి వచ్చేసరికి దే కంటెన్స్ దే ఓన్ DNA అండ్ RNA అనమాట. బికాజ్ అది హిస్టారికల్ ఎవల్యూషన్ టైంలో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సమ్ బ్యాక్టీరియాస్లో ఓన్ DNA అండ్ ఓన్ RNA ఫామ్ చేసుకొని వచ్చింది. సో ఆ బాడీ అంతా మనకు ఒకటే DNA ఉంటుంది, బట్ జీనోమిక్ DNA అంటే జీనోమిక్ DNA నుంచి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం mitochondrial and plastids DNA are vary from genomic DNA. సో ఓన్ DNA అనేది బాడీలో అంతా ఒక DNA ఉన్నప్పుడు మైటోకాండ్రియాకి ప్లాస్టిడ్స్కి మాత్రం DNA అండ్ RNA సెపరేట్గా దేర్ ఓన్ DNA ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్, ద సెల్ ఆర్గనల్ ఇన్ విచ్ మెటీరియల్ సచ్ యాజ్ స్టార్చ్, ఆయిల్స్ అండ్ ప్రోటీన్ గ్రాన్యూల్స్ ఆర్ స్టోర్డ్ ఇస్. సెల్ ఆర్గనల్లో స్టార్చ్, ఆయిల్స్ అండ్ ప్రోటీన్ గ్రాన్యూల్స్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది? ఏ సెల్ ఆర్గనల్లో స్టోర్ అయ్యి ఉంటుంది? ఏ Golgi apparatus, బి క్లోరోప్లాస్ట్, సి క్రోమోప్లాస్ట్స్ అండ్ డి ల్యూకోప్లాస్ట్స్. ద ఆన్సర్ ఈజ్ ల్యూకోప్లాస్ట్స్. ల్యూకోప్లాస్ట్ ఈజ్ ద మెయిన్ సైట్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ ఆల్ స్టార్చ్, ఆయిల్స్ అండ్ ప్రోటీన్ గ్రాన్యూల్స్ అనమాట. ఫిఫ్త్, ఫంక్షనల్ సెగ్మెంట్స్ ఆఫ్ DNA ఆర్ కాల్డ్. ఫంక్షనల్ సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏలో ఫంక్షనల్ సెగ్మెంట్ ఏంటి? జీన్ వస్తుంది ఫంక్షనల్ సెగ్మెంట్. ఆప్షన్స్ చూడండి, RNA, రైబోజోమ్స్, జీన్ అండ్ క్రోమోజోమ్స్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఫంక్షనల్ సెగ్మెంట్స్ ఆఫ్ DNA అడిగాడు కాబట్టి ఇక్కడ జీన్స్ వస్తాయి అనమాట. ఈ ఫంక్షనల్ సెగ్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్ అడిగాడు అనుకో DNA వస్తుంది, ఫంక్షనల్ సెగ్మెంట్ ఆఫ్ DNA అడిగితే జీన్ వస్తుంది అనమాట. ద సిక్స్త్ వన్, ద మెంబ్రేన్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ దట్. ఏ న్యూక్లియర్ మెంబ్రేన్, బి ప్లాస్మా మెంబ్రేన్, సి మైటోకాండ్రియల్ మెంబ్రేన్, డి మెంబ్రేన్స్ ఆర్ ఇన్ ప్లాస్టిడ్స్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులము సిమిలర్గా ఏ స్ట్రక్చర్తో ఉంటుంది అనమాట. ఇక్కడ కొన్ని సెల్ ఆర్గనల్స్ ఇచ్చాడు చూడండి, న్యూక్లియర్ మెంబ్రైనా, ప్లాస్మా మెంబ్రైనా, మైటోకాండ్రియల్ మెంబ్రైనా, మెంబ్రెన్స్ ఇన్ ప్లాస్టిడ్స్. ఇక్కడ ఆన్సర్ ప్లాస్మా మెంబ్రెయిన్ అని చెప్పారంట సారు, బట్ ప్లాస్మా మెంబ్రెయిన్ పార్షియల్లీ అవుతుంది, బట్ కంప్లీట్ సిమిలర్ విత్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అవుతుంది. ఎందుకు అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇప్పుడు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ప్రోటీన్, లిపిడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం టైప్ అనమాట. న్యూక్లియర్ మెంబ్రెయిన్లో కూడా ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది,
సో ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ అనేది పార్షియల్లీ సిమిలర్ టు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, కానీ కంప్లీట్ సిమిలర్ వచ్చేసరికి న్యూక్లియర్ మెంబ్రేనే అవుతుంది. ద ఆన్సర్ ఈజ్ న్యూక్లియర్ మెంబ్రేన్, నాట్ ప్లాస్మా మెంబ్రేన్. The process of selective movement of substance through semi-permeable membrane is called, 7th one చూడండి, A. osmosis, B. diffusion, C. plasmolysis, D. imbition. And అంటే ఇప్పుడు సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్లాస్మా మెంబ్రేన్ అండ్ సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెంబ్రేన్. ఎందుకు దాన్ని సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెంబ్రేన్ అన్నారు? బికాస్ సర్టెన్ కాంపోనెంట్స్ మాత్రమే ప్లాస్మా మెంబ్రేన్ అనేది సెల్ లోపలికి అలో చేస్తుంది, మిగతావన్నీ బయటే ఉంటాయి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెంబ్రేన్ అనమాట. ఆ ప్రాసెస్ని ఏమంటారు? సెలెక్టివ్గా సబ్స్టెన్స్ని సెల్ లోపలికి పంపించే ప్రాసెస్ని ఆస్మోసిస్ అంటారు అనమాట. ఆస్మోసిస్ ఇస్ ద ప్రాసెస్ వేర్ the molecules move from lower concentration to the higher concentration అనమాట. సో ఆ ప్రాసెస్ని ఆస్మోసిస్ అంటారు. ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ ఆర్ సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెంబ్రేన్ అని వచ్చినప్పుడు ఆస్మోసిస్ అనే వస్తుంది. మళ్ళీ డిఫ్యూజన్ రాయకండి, డిఫ్యూజన్ ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ఆస్మోసిస్. 8th, the plastid which are colored green and colorless are known respectively as. మనకి ప్లాస్టిడ్స్ ఉంటాయి మనకి ప్లాంట్ సెల్లో. ప్లాస్టిడ్స్ అనేవి క్రోమోప్లాస్ట్స్, క్లోరోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు చూడండి, కలర్డ్ ఇచ్చాడు. కలర్డ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? క్రోమోప్లాస్ట్ వస్తుంది అన్నమాట. గ్రీన్ అంటే క్లోరోప్లాస్ట్, కలర్లెస్ అంటే ల్యూకోప్లాస్ట్. సో ఇక్కడ మనకు ఆర్డర్ చూసుకోవాలి. ఫస్ట్ క్లోరోప్లాస్ట్ ఇచ్చాడు, అవ్వదు. క్రోమోప్లాస్ట్ ఇచ్చాడు, అవ్వదు. ల్యూకోప్లాస్ట్ ఆర్డర్ అవ్వదు. క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్ ఆర్డర్ అవ్వదు. ల్యూకోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ ఆర్డర్ అవ్వదు. లాస్ట్ ఆర్డర్ డి కరెక్ట్ అవుతుంది. క్రోమోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్. 9th, ఇన్ ఏ నాన్ డివైడింగ్ సెల్ క్రోమాటిన్ మెటీరియల్ కెన్ బి సీన్ యాజ్. నాన్ డివైడింగ్ సెల్లో క్రోమాటిన్ మెటీరియల్ మనకి ఎలా కనిపిస్తుంది? A. entangled mass of thread-like structure, B. thick rod-like structure, C. fine granules, D. crystalline structure. నాన్ డివైడింగ్ సెల్లో క్రోమాటిన్ మెటీరియల్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే మాస్ ఆఫ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్, ఎలాంగేటెడ్ మాస్ ఆఫ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. ఇఫ్ సెల్ డివైడ్ అయ్యిందనుకో అది డివిజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫైన్ గ్రాన్యుల్గా కానీ రాడ్ లైక్ స్ట్రక్చర్గా కానీ సెపరేట్ అయిపోతుంది క్రిస్టలైన్ స్ట్రక్చర్గా. ఇక్కడ నాన్ డివైడింగ్ సెల్ కాబట్టి మాస్ ఆఫ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్గా అలా స్టేబుల్గా ఉండిపోతుంది అనమాట. వెన్ ఏ నార్మల్ సెల్ ఇస్ ప్లేస్డ్ ఇన్ హైపోటోనిక్ సొల్యూషన్ ఇట్ A. swells up, B. shows plasmolysis, C. burst due to overswelling, D. shows crenation. నార్మల్ సెల్ అనేది హైపోటోనిక్ సొల్యూషన్లో పెడితే ఏమవుతుంది? హైపోటోనిక్ సొల్యూషన్ అంటే ఏంటి? మీడియంతో కంపేర్ చేస్తే ఆస్మోటిక్ ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఆస్మోటిక్ ప్రెజర్ తక్కువ ఉన్నప్పుడు సెల్ మనం కానీ సొల్యూషన్లో వేసామనుకోండి, హైపోటోనిక్ సొల్యూషన్ అంటే ఆస్మోటిక్ ప్రెజర్ తక్కువ ఉంటుంది మీడియంతో కంపేర్ చేసుకుంటే. సో మీడియం అనేది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆస్మోసిస్ ప్రెజర్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ సెలెక్టివ్గా అయ్యే ప్రాసెస్ ప్లాస్మా మెంబ్రేన్ సెలెక్టివ్గా ప్రాసెస్ అదే సెలెక్టివ్లీ కాంపౌండ్స్ అనేది సెలెక్టివ్గా లోపలికి పంపిస్తుంది అన్నాం. సో ఇక్కడ హైపోటోనిక్ సొల్యూషన్ వచ్చేసి ఆస్మోటిక్ ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి సెలెక్టివ్గా అక్కడ జరగదు అనమాట. సో ఇక్కడ పాసిబిలిటీ ఏం జరుగుతుందంటే అన్నీ కూడా మ్యాక్సిమం 90% అన్ని సబ్స్టెన్స్ లోపలికి వెళ్తుంది. సో అలా లోపలికి సెల్లోనికి వెళ్ళినప్పుడు స్వెల్ ఏమవుతుంది? స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట. స్వెల్స్ అప్ ఆన్సర్. 11th one, which of the following makes the plant cell to withstand greater changes in surrounding medium? A. plasma membrane, C. cell wall, B. cell wall, C. vacuole, D. plastids. ఏమవుతుంది ఇక్కడ? ప్లాంట్ సెల్ విత్ స్టాండ్ గ్రేటర్ చేంజెస్ అంటే ప్లాంట్ సెల్కి డిఫరెంట్గా, యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి డిఫరెన్షియేషన్ ఫస్ట్ ఏంటి? సెల్ వాల్ అనేది. సెల్ వాల్ యానిమల్ సెల్లో ఉండదు, ప్లాంట్ సెల్లోనే ఉంటుంది. సో సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్కి కవచంలో ఉంటుంది. సో ఇక్కడ విత్ స్టాండ్ గ్రేటర్ చేంజెస్ ఇన్ సరౌండింగ్ అని వచ్చేటప్పటికి సెల్ వాల్ అని వస్తుంది. ద లాంగెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్ A. మజిల్ సెల్, B. నర్వ్ సెల్, C. నెఫ్రాన్ అండ్ D. లివర్ సెల్. ఆన్సర్ ఈజ్ నర్వ్ సెల్. మనకి చిన్నప్పటి నుంచి 8లోనే వస్తుంది నర్వ్ సెల్ అనేది. లాంగెస్ట్ సెల్ వచ్చేసరికి నర్వ్ సెల్. The compound synthesis near the ear are packaged ear endoplasmic reticulum are packaged and dispatched to various sites inside and outside the cell through. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సెల్ సింథసిస్ చేసిన
ప్రతి ఒక్క కాంపౌండ్స్ అన్నమాట ఒక సైట్ నుంచి ఇంకో సైట్కి ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి? ఏ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, బి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, సి ప్లాస్మా మెంబ్రేన్ అండ్ డి గాల్జీ అపర్చస్. ఆన్సర్ ఇస్ ద గాల్జీ అపర్చస్. ఎందుకు అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సింథసిస్ చేసిన ప్రతి ఒక్క కాంపౌండ్ని ప్యాకేజ్ అండ్ డిస్పాచ్ చేస్తుంది గాల్జీ బాడీ అనమాట. ఐ మీన్ గాల్జీ అపర్చస్ ఆర్ గాల్జీ కాంప్లెక్స్.